ఢిల్లీ స్థాయిలో కానీ ఇక్కడ హైదరాబాద్లో ఉండేటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో కానీ తీవ్రమైనటువంటి అన్యాయం అవమానం అంబేద్కర్ గారి పట్ల చేయడం జరిగింది. భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని ప్రసాదిస్తే ఆ మహానుభావుడి పట్ల కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో చాలా దుర్మార్గంగా వ్యవహరించింది. ఏ స్ఫూర్తిది రాజ్యాంగం ద్వారా ఆయన నింపడం జరిగిందో 80 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఆ స్ఫూర్తికి అనుగుణమైనటువంటి పరిపాలన జరగలేదు. స్వాతంత్ర ఫలితాలు సమానత్వం అందరికీ అందాలనేటువంటి ఆ మహానుభావుడు సూచించినటువంటి విధానంలో దేశం ముందుకు సాగలేదు. ఇది ఒక భాగమైతే కేసీఆర్ గారు అంబేద్కర్ స్ఫూర్తితోని చిన్న రాష్ట్రాల ఏర్పాటు విషయంలో ఆయన ఆర్టికల్ 3 రూపేణ సరళీకృత విధానాన్ని దారి చూపించడం జరిగింది. కాబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ప్రతిపాదించినటువంటి నింపినటువంటి స్ఫూర్తికి అనుగుణంగా పరిపాలన సాగించి ఈ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేయడమే కాకుండా తెలంగాణ జాతికి ఆరాధ్యుడు అంబేద్కర్ అనే విధంగా ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూని పెట్టడం కానీ సెక్రటేరియట్కు ఆ పేరు నామకరణం చేయడం కానీ ఆయన స్ఫూర్తితో వందలాది రెసిడెన్షియల్ స్కూళ్ళు ఏర్పాటు చేసి అంబేద్కర్ గారు విద్యనే సకల సమస్యలకు పరిష్కారం అనేటువంటి మాట ఏదైతే అంబేద్కర్ గారు చెప్పడం జరిగిందో దాన్ని అందిపుచ్చుకొని రాష్ట్రంలో ప్రజలందరూ నాణ్యమైనటువంటి విద్యను అందించాలనేటువంటి ఆలోచనతో కేసీఆర్ గారు రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేసింది. నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర సమితిగా మేము అనేక సందర్భాల్లో ఈ ప్రాంగణం అంతా కూడా తాళవేసి ఉండేది. 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరికి కూడా ఈ ప్రాంగణంలోకి ప్రవేశం లేనటువంటి, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సమానత్వం కోసం ఏ మహానుభావుడి యొక్క రాజ్యాంగాన్ని ప్రతిపాదించడం జరిగిందో ఆ మహానుభావునికి జరిగినటువంటి ఘోరమైన అవమానం ఏంటంటే బందీ చేయడం. అందుకనే ఇలా చైతన్యవంతమైనటువంటి తెలంగాణ ప్రజలు తీసుకొచ్చినటువంటి ఒత్తిడి ఫలితంగా ఇది తెచ్చుకోవడం జరిగింది. ఖచ్చితంగా కేసీఆర్ బీఆర్ఎస్ మా అందరికి కూడా నిరంతర స్ఫూర్తి ప్రదాత ఆరాధ్యుడు అంబేద్కర్. కులరహిత సమాజము మరియు సమానత్వం రావాలంటే ప్రతి ఒక్కరూ రాజ్యాంగం చదవాలి. ప్రతి ఒక్కరూ రాజ్యాంగం చదివి దానికి ఫాలో అయితేనే ఈ సమసమాజ స్థాపన నిర్మించగలమని ప్రతి ఒక్కరైతే ఇదే మాట ముక్తకంఠంతో చెప్తున్నారు. ప్రతి ఒక్క యువత ఈ రాజ్యాంగమైన పట్టు సాధించాలని, అప్పుడే మేము సమసమాజ స్థాపన సాధించవచ్చని అయితే అంటున్నారు. కెమెరామ్యాన్ సుధాకర్తో సయ్యద్ అహ్మద్, 9+ న్యూస్.